అక్కడ ఎన్నికకున్న వాళ్ళందరూ కూడా భారత్ మాతాకి ఎన్నికొచ్చిన ఒక్కసారి లేపండి అందరూ. 11,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేవు, కానీ ఫ్యూచర్ 60,000 కోట్లతోనట ఫ్యూచర్ సిటీ కడతాడట. మనం నమ్మచ్చా? గట్టిగా అడుగుతున్నా, నమ్మచ్చా ఆయనను? అలాంటి ముఖ్యమంత్రిని, ఆ ముఖ్యమంత్రిని మనం మెడలు వంచి ఈ రోజు 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. నేను ఒకటే కోరుతున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ఈ రోజు విద్యార్థులకు, చిన్న చిన్న విద్యార్థులు, ఏ పాప వాటర్ బాటలేకడమ్మా, ఏ రాకేష్, ఇక్కడికి వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈ రోజు 20 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును అంధకారం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 20 లక్షల మంది ఇలా 20 లక్షల కుటుంబం గౌరవ రాకేష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. అరవింద్ గారి నాయకత్వంలో మనం ఏదైతే ఇందూరు రణబేరి మోగించడమో, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి కమిషన్ కక్కుర్తుపడి విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటుడో దాన్ని తిప్పికొట్టే విధంగా ఈ రోజు రణబేరి నిర్వహిస్తున్నాం. ఆ రణబేరి కార్యక్రమానికి విచ్చేసిన మీకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మధ్యలో నేను ఇంకా మిగతా చెప్తుంటా కానీ ఇప్పుడు నేను గౌరవ అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనాయ్ గారిని, ఇందూరు పార్లమెంట్ సభ్యులు వారి ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రవంతి రెడ్డి గారికి, రాష్ట్ర ఇందూరు పార్లమెంట్ సభ్యులు వారి ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రవంతి రెడ్డి గారికి, రాష్ట్ర కార్య విద్యార్థినులకు, కాలేజీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎస్సీ ఎస్టీ బీసీ వారి విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాల ప్రజలు విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితి వాళ్ళ కుటుంబంది. అనేక కాలేజీ యాజమాన్యం వాళ్లకు ఎగ్జామ్ రాయడానికి అలౌ చేస్తలేరు, సర్టిఫికేట్ ఇస్తలేరు. అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. చదువుకు దూరమై వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు భారం అవుతా ఉన్నారు. ఇటు చదువు లేక, ఇంట్లో ఆదరణ లేక నోటికాడి కూడు ఈ రేవంత్ రెడ్డి దూరం చేస్తా ఉన్నాడు. ఈ రీఎంబర్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాతనే అనేక మంది మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతమైన పదవుల్లో ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా దానికి కారణం ఫీ రీఎంబర్స్మెంట్. 20,000 ఉద్యోగాలు కూడా అయ్యని రేవంత్ రెడ్డి విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2047 వరకు కాలేజీలో అనేక మార్పులు తీసుకొస్తాం. ఉన్నత స్థానానికి ఎదగాల, చదువుకొని విద్యను అభ్యసించాల. ముందైతే నీ $3 ట్రిలియన్ కాదు, నువ్వు కనీసము మెడల్ వేసుకుంటా. ఇవి మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాటలు. అందుకే నేను చెప్తా ఉన్నా, మేము ఫీ రీఎంబర్స్మెంట్ విడుదల చేసే వరకు తప్పకుండా విద్యార్థుల వెంబట ఉంటాం, కాలేజీ యాజమాన్యాల వెంట ఉంటాము. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని సాగిస్తాం. ఆ ఉద్యమానికి మీ అందరి సహకారం ఏ విధంగానైతే ఈరోజు మీరు సహకరించిందో భవిష్యత్తులో తప్పకుండా మేము చేపట్టబోయే కార్యక్రమాలు మీకోసం తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తారని, ముఖ్యంగా ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అందరం కూడా 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి, ఇంకా గట్టిగా భారత్ మాతాకి, వందే వందే జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇక్కడనే కాదు, రేపు అసెంబ్లీలో సభ్యులు పెద్దలు పైడి రాకేష్ రెడ్డి గారిని ఈ యొక్క రణబేరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా చెప్తున్నారు. వారి గట్టి కడుపుల మంట, పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఈ వేదిక ద్వారా, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నాం రేవంత్ రెడ్డి,
ఎక్కడికి పోవాలి ఈ బిడ్డలు? సుమారు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువైంది, 4 లక్షల కోట్ల అప్పు ఎటువైంది. ఈ బిడ్డలకు చెందిన భూములు అమ్ముతున్నారు కదరా, గంటకొక్క ఎకరం. ఆ భూముల పైసలు ఎటువైనాయి చెప్పారా ఈ వేదిక ద్వారా? ఎవడి సొమ్ము ఎందుకు తింటున్నారు? ఎవడి భూమి ఎందుకు అమ్ముతున్నారు? ఈ భవిష్యత్తు ఈ బిడ్డల భూమి. హైదరాబాద్ ఉన్న భూమి వాళ్ళది, నిజామాబాద్ ఉన్న భూమి వాళ్ళది, తెలంగాణ వాళ్ళది. మీరెవర్రా 5 సంవత్సరాల నుండి పోయేటోళ్ళు? మీరు ఏమని చెప్పారు ఎన్నికల కన్నా ముందు? విద్య, వైద్యం, ఉపాధి. ఏం కమిషన్ ఇయ్యలేరేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు ఈ బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనవడితోని. నీ మనవడి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతావా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతందుకు? మరి ఈ బిడ్డల తాతలు ఏం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భావి భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్ళు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. పేదవాడు చదవద్దు, మధ్య తరగతి వాడు చదవద్దు. ఇది మీ కాంగ్రెస్ కుటిల నీతి. ఉద్యోగాలు అడిగితే ఇదొక సమస్య. ఉద్యోగాలు అడిగితే ఎన్ని తాగమంటారా? ఎన్ని తాగమంటారా? మీరు కన్నారా? మీరు కన్నరాయి బిడ్డలని, పెంచిరాయి బిడ్డలని బాయిల దిక్సాగమంటారా? మీరు నువ్వు రాజు అయితే రాజు అయినచ్చు, రాజ్యం వెళ్తే రాజ్యం వెళ్ళినచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల రాజ్యం, ఇది భవిష్యత్తు విద్యార్థుల రాజ్యం. ఇది కొవ్వు రక్తం రాబోయే రోజులలో తీసేసేస్తున్నది ఒక్కొక్కడిది, కాంగ్రెస్ వాడిది. ఈ తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది. రక్తం ఎవరిది తీయాలా, కొవ్వు ఎవరు తీయాలా? కొవ్వు రక్తం తీసి ప్రజాస్వామ్యంలో ఎట్లా గుణపాఠం చెప్పాలి అట్లా గుణపాఠం చెప్తాం. ఏం తలకెక్కిందా రేవంత్ రెడ్డి అహంకారం? ఉంటే 2 వద్దులు ఉంటావు. కాబోయే సిద్ధరామయ్య తెలంగాణలో పోయేటప్పుడు ఈ బిడ్డల ఉసురు పోసుకొని ఎందుకు పోతావు? ఒకడు ఆలు టికెట్ ఇయ్యాడు, రోజుకు 10 ఫోన్లు మేం చేయాలా? కాలేజీ వాడు సీడీ అదేమంటారు డాక్యుమెంట్స్ ఇవ్వడు, సర్టిఫికెట్స్ ఇవ్వడు. పిల్లలు పై చదువులకు పోలేరు, పిల్లలు ఉద్యోగాలకు పోలేరు. ఎవరిస్తారో చెప్పండి, కాంగ్రెస్ నాయకులు ఎవరిస్తారో చెప్పండి. మీ బిడ్డలు అమెరికాలో చదువుకోవాలా? మీ బిడ్డలు హైదరాబాద్లో పెద్ద పెద్ద వ్యాపారులు ఉండాలి. ఏమడుగుతున్నారు? ఏమడుగుతున్నారు? తులం బంగారం అడుగుతున్నారా? తులం బంగారం అడుగుతున్నారు. మూసి ఎవడి గురించి మూసి? ఎవడి గురించి మూసి? 1,00,000 కోట్లు. ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ కాఫీలు తాగుతుందిక? ఎవరు? గాంధీ సరోవర్ 5,000 కోట్లు కట్టి పొందగల కట్టి బిడ్డలకు ఫీజు. విద్య లేని రోజు జాతి ఉండదు, జాతి లేని రోజు దేశం ఉండదు. ఈ బిడ్డల భవిష్యత్తే ఇది బంగారు భవిష్యత్తు. ఈ బిడ్డల భవిష్యత్తే భారతదేశ భవిష్యత్తు. కాబట్టి చెప్తున్నా, రాంగని ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్లకు బిల్లు? అంటే కమిషన్లు కొట్టదందుక 20%, 30% ఈ బిడ్డలకు ఫీజు ఇస్తే కమిషన్లు ఇయ్యారనా? బరాబర్ చెప్తున్నాం. దమ్ముంటే మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. దేశంలో 18 కోట్ల మంది ఉన్నాం. మనిషికి 100 రూపాయలు వేసుకొని మీకు 30%, 40% మేమిస్తాం లంచాలు. కానీ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. మేమిస్తాం. బట్టి విక్రమార్క అడుగుతున్నాను ఫైనాన్స్ మంత్రికి, ఎంత పర్సెంట్ కావాలా చెప్పు బట్టి విక్రమార్క గారు. ఎంత పర్సెంట్ కావాలా ముఖ్యమంత్రి గారు? నీకు కావాలా, నీ అన్న తిరుపతి రెడ్డి కావాలా, నీ తమ్ముడు కోటల రెడ్డి కావాలా? ప్రతి ఒక్కరికి కమిషన్, ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరికి పర్సెంట్ రాసిస్తాం. కానీ ఈ బిడ్డలకు ఫీజులు ఇవ్వండి. ఈ బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు, బంగ్లాలు లేని బిడ్డలు, బంగారు లేని బిడ్డలు, ఆస్తులు లేని బిడ్డలు. వీళ్ళకున్నదల్లా ఆత్మాభిమానం ఒక్కటే. ఈ ఆత్మాభిమానాన్ని మేలుకొల్పిన రోజు బిడ్డ ఒక్కడి గద్దెలు కూడా మిగిలిన తెలంగాణలో. అపరిచితుడు అయిపోయినావు రేవంత్ రెడ్డి, అపరిచితుడు అయిపోయినావు. అవినీతి, అవినీతి. 4 అన్నదమ్ములని, ఒకడు ఈస్ట్, ఒకడు వెస్ట్, ఒకడు సౌత్.
నలుగురి 4 భాగాలు చేసి రాష్ట్రాన్ని పంచుతున్నావు. ఒక్కొక్కడు మంత్రి వేల కోట్ల అవినీతి చెప్తున్నా మీ వేదిక ద్వారా. ఇది నిజామాబాద్లో ముట్టింది. నిజామాబాద్లో ముట్టించిండు ధర్మపురి అరవింద్ గారు. ఇది 33 జిల్లాలను చుట్టుకుంటుంది. రాసి పెట్టుకోండి. కాంగ్రెస్ చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రండి దించండి ముఖ్యమంత్రి. ఈ బిడ్డలకు ఫీజు ఇచ్చిందాక మీ బిడ్డలు లేరా? బీసీ బిడ్డలు లేరా? ఎస్సీ బిడ్డలు లేరా? మీకు మంత్రి పదవులు కావాలా? దోసుకున్న దాంట్లో దాచుకున్నందుకు లాకర్లు రంగా. ఇది చెప్తున్నా ఈ సాక్షిగా, మీడియా సాక్షిగా, ఈ వేదిక సాక్షిగా. బంగారు తెలంగాణ అన్నాడు ఒక్కడు, ఇప్పుడు వజ్రాల తెలంగాణ అన్నాడు ఒక్కడు. మీతో కాలేదురా. ఏసీబీ డిపార్ట్మెంట్ అయింది తెలంగాణలో. ఏసీబీ ఏ అధికారి ఇంట్లో ఉన్న కిరల కొద్ది బంగారం ఇది మీరు చేసే అవినీతి పాలన. ఈ బిడ్డలకు మంచండి ఆ బంగారాన్ని. ఏదైతే 100 కోట్ల బంగారు బిస్కెట్లు దొరుకుతున్నాయో అవినీతి అధికారుల ఇళ్లలో ఆ బిడ్డలకు ఫీజు కట్టండి ఆ బంగారు బిస్కెట్లతో. కాబట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఇంకా చాలా మాట్లాడుతున్నది సంగతి తర్వాత చూసేది ఉన్నది. అవన్నీ సమస్యలు తర్వాత చెప్తా. తులం ఇస్తావా, 3 తులాలు ఇస్తావా? అమ్మ మీకు కూడా చెప్తున్నా, ఆ కాంగ్రెస్ వాడి చుట్టాలు షోరూమ్లు ఆడుంటే ఆ స్కూటీలు కొనవని, ప్రియాంక గాంధీ వచ్చే వరకు స్కూటీ ఒక్క షోరూమ్ చక్కని స్కూటీలు ఇస్తాను ఏడ ఓడు కాంగ్రెస్ వాడి షోరూమ్ ఏడగనమాట. రాకేష్ అన్న చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, తీసుకోమని మేమున్నాం. ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. ఇంకా చాలా మాట్లాడేది, సోదరుడు మాట్లాడాల్సింది ఉంది. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, యుద్ధం మొదలైంది. యుద్ధం మిగిలే ఉంది తెలంగాణలోన. రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి, 110 కాదు కదా, అటు 7 ఉండదు, ఇటు 1 ఉండదు. వెంకటరమణారెడ్డిని కొడంగల్ పంపిస్తున్నాం. దమ్ముంటే అక్కడ కొడంగల్ గెలు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ రాకేష్ రెడ్డిది. ఒక్కసారి కొడంగల్ ఉన్నావు, ఒక్కసారి కామారెడ్డిలో ఉన్నావు, 3వసారి వెంకటరమణారెడ్డిని అక్కడికి పంపిస్తున్నాం. కొడంగల్లో గెలిచి చూపి అప్పుడు దమ్ము. రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రాసి పెట్టుకోండి. ఈ బిడ్డలని కాపాడుకుంటాం. రాగానే మా ముఖ్యమంత్రికి చెప్పి మొదటి ఫైలు మీద సంతకం. మొత్తం 1,00,000 కోట్లున్నా సరే మొదటి సంతకం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పెట్టే సంతకం ఫీజు రింబర్స్మెంట్ అని చెప్తున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండి, పిల్లలు ధైర్యంగా ఉండండి. మీకు మేమున్నాం. భారతీయ జనతా పార్టీ అండ ఉంది. కాబట్టి రాబోయే రోజులలో అగ్గి గీస్తాం తెలంగాణ అసెంబ్లీలో, అగ్గి గీస్తాం తెలంగాణ హైదరాబాద్లో. నీ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకుండేది లేదు, వదిలేది లేదు. కాబట్టి ఈ పెట్టుకోండి, కంపల్సరీ తెలంగాణ ముఖ్యమంత్రికి దినాలు ఈ రోజు నుంచి కౌంట్ పెట్టుకోమని మాజీ ముఖ్యమంత్రి కాదందుకు మీకు మీ బిడ్డలకు మేము భరోసా ఉన్నాం. ఉద్యమాలకు ఎక్కడికైతే అక్కడ అమరవీరుల స్వప్నాలు ఈ రాష్ట్రానికి ఎట్లయితే సఫలం కాలేదో, అమరవీరుల స్వప్నాలైన పిల్లలకు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో సాధించి అమరవీరుల స్వప్నాలు సాకారం చేస్తానని ఈ వేదికను చెప్తూ, మీ బంగారు భవిష్యత్తుకు ఎటువంటి టోక లేదు. ఎవ్వరికి భయపడకండి. మేము మీ ఎంబటి ఉన్నాం. సర్టిఫికెట్ల కంటే సర్టిఫికెట్లకు, ఫీజుల కంటే ఫీజులకు అవసరమైతే కొడంగల్ ప్రోగ్రాం పెట్టి ఒక్కటి 33 జిల్లాల విద్యార్థులని కొడంగల్ కొండపై కూర్చుంటాం. కొడంగల్ కాకపోతే కొండరెడ్డి పల్లెలపై కూర్చుంటామని చెప్తే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, బోలో భారత్ మాతాకి, వందే మాతరం. రెడీగా ఉన్నారా? ఈ జంజి నేపాల్లో ఎట్లయితే ఇచ్చేసిందో మన ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ఈ ఉద్యమానికి భాజపా శాఖకు ఆదేశించి ఇంత పెద్ద రణబేరిని మోగించిన మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు ధర్మపురి అరవింద్ గారిని, ఇందూరు పట్టణ శాసనసభ్యులు, 3 శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి
శ్రీమతి శ్రవంతి రెడ్డి గారికి కుటుంబానికి చాలా దగ్గరైన అంశం ఇది. ఎందుకు దగ్గరైన అంశమో, ఇందూరు గడ్డ మీద పుట్టింది ఫీ రీఎంబర్స్మెంట్ ఆలోచన. ఏ రకంగా పుట్టింది, ఏ రకంగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని ఇందూరు గడ్డ ఒప్పించింది, ఇందూరు గడ్డపై నుంచి వచ్చిన ఐడియా ఇది. ఈ ఐడియా చరిత్రలో వస్తా. ఇప్పుడు నేడు ఇందూరు బీజేపీ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం. రాకేష్ స్పీచ్ ఇన్నాక రేవంత్ ఇంకింత పొట్టిగై ఉంటాడు. పొట్టోడికి వ్యతిరేకంగా చేపడుతున్న ఇందూరు గడ్డ మీద మొదలైన ఉద్యమం ఇది. గత కొద్ది రోజులుగా విద్యార్థి పరిషత్ చేపడుతున్న ఉద్యమం ఇది. ఇది మామూలు ఉద్యమం కాదు. ఇది కేవలం విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన విషయం కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రస్తుత తరం కాదు, రానున్న తరం యొక్క భవిష్యత్తు మీద ప్రభావం చూపించే ఫీ రీయింబర్స్మెంట్ విషయం. ఇది సమాజాన్ని అభివృద్ధి వైపు, దేశాన్ని ఉన్నతమైన జీడిపి వైపు నడిపే ఉద్యమం ఇది. ఫీ రీయింబర్స్మెంట్ అంశము సమాజంలో చాలా లోతైన అంశం, ఉన్నత స్థితికి చేర్చేటువంటి అంశం ఇది. చరిత్రలోకి వెళ్తే దీనికి ఇందూరు గడ్డ మీద ఏ రకంగా ఇందూరు గడ్డకి రుణపడి ఉన్నారో లక్షలాది మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఎంఎన్సీలు నడుపుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఇక్కడ ఇందూరు గడ్డకి రుణపడి ఉండాలి. దీనికి ఒక చరిత్ర ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆయన మెదడులో వచ్చిన ఆలోచన ఇది. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫీజులు కట్టలేక, ఉన్నత విద్య చదవలేక, జీవితాల్లో మార్పు రాక, అంధకారంలో అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడుతున్న రోజులది. వీళ్ళకి ఏ రకంగా అయినా ప్రభుత్వం సహాయం చేయాలి. ఉన్నత విద్య, ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వీటి ఫీజులు కట్టలేని పరిస్థితి లక్షలాది కుటుంబాలకి ఆ రోజు ఆ పరిస్థితి ఉండేది. 2004 ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయం అందించాల్సిందే అన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాటి పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు ఆనాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేకూర్చిన విషయం ఇది. కాలేజీలు నిలవాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ చదువుకోవాలంటే కాలేజీలు కావాలి. ఉన్నత విద్య, సాంకేతిక విద్య చదవాలంటే వేల రూపాయలు, లక్షల రూపాయల కట్టాల్సిన పరిస్థితుల్లో గరీబోలు ఉండాలి. కట్టలేక ఆనాడు కేవలం బిఏలు, బీకాములు చేసి సరైన ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రోజులవి. కొన్ని సంవత్సరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అప్పుడుగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో దూసుకుపోతున్న రోజులవి. ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాము 2004 తర్వాత ఇంప్లిమెంట్ అయినాక ఇంజనీరింగ్ డిగ్రీలు ఇవాళ చేసి వేలాది మంది, లక్షలాది మంది తెలుగు యువత ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థలకి మేనేజ్మెంట్గా దిక్సూచిగా ఉన్నారంటే ఫీ రీయింబర్స్మెంట్ కారణం. ఇది కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబడ్డ తరగతులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మార్చిన స్కీమ్ ఇది. దేశ జీడిపిని పరుగులెత్తించిన స్కీమ్ ఇది. ఇవాళ అటువంటి స్కీమ్ని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గతి పట్టిందంటే, మళ్ళా రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ మేనిఫెస్టో యాదికొస్తుంది నాకు. యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం. ఈబీసీలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్ని మారుస్తాం. 5 లక్షల భరోసా కార్డుని
ఇప్పిస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాము, హాస్టల్ ఫీజులు కడుతందుకు కూడా ఈ 5 లక్షల రూపాయల ఏదైతే భరోసా కార్డు ఉందో అది పనికొస్తుంది. ఇక మన ఏమెత్తుకపోమను షోరూమ్లకి వెళ్ళి స్కూటీలు, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట, మా శ్రవంతమ్మ చెప్తున్నారు, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలుపెట్టిన స్కూటీలు ఎత్తుకపోవడం. పాత బకాయిలు 10,000 కోట్లు, కొత్త బకాయిలు 2,000 కోట్లు. ఆ తర్వాత వందలాది సంఖ్యలో కాలేజీలు హైకోర్టుకు పోయినాయి. గవర్నమెంట్ ఏమన్నది, జూలై 31 లోపల 2nd, 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తామన్నది. 15 ఆగస్టు లోపల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బకాయిలు అన్నీ కూడా క్లియర్ చేస్తామన్నది. హైకోర్టు కాలేజ్ యాజమాన్యాలకి పిల్లలని ఫీజు అడగకండి, స్టేట్ గవర్నమెంట్ కమిటీ చేసింది కోర్టుకి, అప్పటిదాకా వెయిట్ చేయండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ ఈయన నెలకి 200 కోట్లు కడతా అంటాడు ముఖ్యమంత్రి. నీకున్న 12,000 కోట్ల బకాయిలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోవు. 200 కోట్లు కడితేనట స్టూడెంట్కి 30 రూపాయల 300 రూపాయలు 300 రూపాయలు వస్తాయట. ముక్కులో పెట్టుకుంటారా పొట్టుడా? అంటే 200 కోట్లు ఇస్తే ఈయన ఇంట్రెస్ట్కే సరిపోదు. పొట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీకి. నిన్ను ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. ఈ రేవంత్ మెస్సీని పిలిచి ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నాడు. ఈ విద్యార్థులతోటి వాళ్ళ జీవితాలతోటి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నెలకి 200 కోట్లు ఇస్తా, బిచ్చం వేస్తా, 7 కేళ్ళు కడతావు చెప్పాలనా? పొట్టోడా భూమి అమ్మినవు ఈ మధ్య, దాని వివరాలు ఏడున్నాయి. రాయదుర్గంలో 3 ఎకరాలు అమ్మితే 2,500 కోట్లు వచ్చినాయి. అదే రాయదుర్గంలో మళ్ళా మొన్న మేల 6,5 ఎకరాలు అమ్మితే 1,500 కోట్లు వచ్చినాయి. రాయదుర్గంలో మళ్ళా మేల 5 ఎకరాల 10 గుంటలు అమ్మితే 204 కోట్లు వచ్చినాయి. 1,040 కోట్లు వచ్చినాయి. ఎకరం 204 కోట్లకి. మళ్ళా ఉస్మాన్ సాగర్లా ఈ మధ్య 48 ఎకరాలు అమ్మితే 3,500 కోట్ల దాకా వచ్చినాయి. ఇయే 8,500 కోట్లు. పొట్టోడా ఈ 8,500 కోట్లు కట్టు, తక్షణమే కట్టు, ఇమీడియట్గా కట్టు. ఏమైనా ఆ గద్దముక్కోడు నేర్పించిపోయిందండి. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే, ఇలా జెన్సీ వాళ్ళకి తెలుసా గద్దముక్కోడు అంటే? తెలుసా? కేసీఆర్ అంట, నా స్పీచ్లు చూస్తారైతే మీరు. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే, ఒకప్పుడు ప్రభుత్వాలు ఉంటుండే, చంద్రబాబు నాయుడు ఉన్నా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, అంతకంటే ముందున్నా, వెల్ఫేర్ స్కీమ్స్కి ఏ రకంగా ఇబ్బందులు లేకుండా నడిపించే ఒక దృఢ సంకల్పం ఉంటుండే. ఆనాటి మంత్రి విద్యా రంగం డి శ్రీనివాస్ లాంటి ఎల్ఎల్బీలు చేసి ఉన్నత విద్యని సంపాదించుకున్న వాళ్ళ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీరు కాలేజీలలో అందరు కాలేజీలో కదవా? ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీలో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పుతాడా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతాడా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పుట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయడి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. ఇక సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు, విద్యా మంత్రి మనకి. ఇది 4 మంత్రులు, 3 మంత్రులు, ఒక చీఫ్ మినిస్టర్. రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళీ దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. అవులే, ఈ మనమడికి పూరీలు ఓలనే చేస్తారా?
ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకొని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా, ఇట్లా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈ ఫీ రీయింబర్స్మెంటు, పరిపాలన, దీని మీద చిత్తశుద్ధి శూన్యం. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాలేజీల యాజమాన్యాలు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాయి. ఫీ రీయింబర్స్మెంట్ 12,000 కోట్లు ఇస్తామని అన్నారంట. 12,000 కోట్లు బకాయిలు చెల్లిస్తే 40% కమిషన్ అడిగిందంట ముఖ్యమంత్రి రేవంత్. ఇచ్చేయనయ్యా, ఏం చేస్తాం మరి? ఇది ఎందుకంటే ఈ ఫీ రీయింబర్స్మెంట్ రాకపోతే ఈ తరం ఒక మొత్తం జనరేషన్ కొలాప్స్ అవుతుంది. నిచ్చెన ఎక్కి పై దాకా పోయి నిచ్చెన కూలిపోయినట్టు అవుతుంది. మొత్తం జనరేషన్ జెన్సీ మొత్తం కథం అవుతుంది. ఏం చేస్తాము? ఈ ప్రోగ్రాం పెట్టిండు, ఈ నుంచి స్టార్ట్ ఇందూరుగడ్డ డబ్బా పెట్టిండు కదా, ఈ ప్రోగ్రాం కాగానే అందరు 40% అందులో వేసేయండి. వస్తేనే పూర్తి రీయింబర్స్మెంట్, లేకపోతే 35,000. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈయనకి. ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా కొట్లాడాల్సిన సమయం ఇది. లేకపోతే మొత్తం ఒక తరం మొత్తం నాశనం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి, ఈయన నాయకుడు రాహుల్ గాంధీకి సిగ్గుండాలి. ఇద్దరు కలిసి అశోక్ నగర్లో, హైదరాబాద్లో సిటీ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి అందరినీ రెచ్చగొట్టి యావత్ తెలంగాణ యువత కాంగ్రెస్ ఎంబడ ఉంటే కేసీఆర్ని గద్దెదించగలిగింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాడుకొని ఇప్పుడు ఇడిసేస్తావారా పొట్టోడా? ఏమంటాడు పొట్టోడు, పెన్నంత ఉండడు, ఒక్క పెన్ స్ట్రోక్ తోటట ఫీ రీయింబర్స్మెంట్ డ్యూస్ క్లియర్ చేస్తాం, ఇన్కమ్ స్లాబు పెంచుతాం, జాబ్ క్యాలెండర్లు వేస్తాం, ఒకటే పెన్ స్ట్రోక్ తోటి చేస్తా అన్నాడు. ఇందూరు గడ్డ మీద ఎందుకు మొదలైంది ఇది? చరిత్రలో 2004లో డి శ్రీనివాస్ గారు ఈ ఐడియా రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయింది. ఇందులో భాగం ఆనాడు పి ఉపేంద్ర గారు, సీనియర్ నాయకులు కాంగ్రెస్, ఆనంద భాస్కర్ గారు, ఒక పద్మశాలి బిడ్డ ఎక్స్ఎంపీ డాక్టర్ శ్రీనాథ్ గారు, ఆర్మూర్ బిడ్డ పద్మశాలి బిడ్డ, వీళ్ళందరూ ఒక రూపకల్పన చేసి రాజశేఖర్ రెడ్డి గారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిన అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. అప్పుడు అవన్నిటికీ ఫీజులు కట్టలేక మూతపడుతున్నాయి. కాలేజీలు నిలబడాలి, అందులోంచి పిల్లలందరూ గ్రాడ్యుయేషన్లు చేసుకోవాలి. కాలేజీలు నిలబడాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుపడాలంటే ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి అని చెప్పి ఆనాడు తీసుకొచ్చిన స్కీమ్ ఇది. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిన మహానుభావుడు, రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన మహానుభావుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఆర్థికంగా సాధ్యపడదేమో శ్రీనివాస్, ఇవన్నీ నేను చూసినోండి బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ దినేష్ ఇందూరులో చేద్దామనగానే ఇవన్నీ గుర్తుకొచ్చినాయి నాకు. వస్తే ఆనాడు డిఏ సోమయాజులు గారు అని ఆర్థికవేత్త, ఆయన ఎకనామిక్ అడ్వైజర్గా కూడా ఉండే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆయనని తోటి స్టడీ చేయించి ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తోటి ఇంప్లిమెంట్ చేపించిన ఘనుడు ధర్మపురి శ్రీనివాస్ గారు. ఇవన్నిటికీ అరవిందేలు అని నాయనను పొగుడుతున్నాడు. ఆయన నేను ఎప్పుడు మా నాయన పేరు వాడుకోలేదు, నేను అందుకనే మీడియా అంతా ఉన్నది ఈడ. హిందూ, ఇండియా టుడే, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, TV9 బాబు అరవింద్ కెమెరామెన్, TV9 తెలుగు రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. డి శ్రీనివాస్ గారు ఏ రకంగా పనిచేసేది దీనికోసం, ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించారు ఇది. కాబట్టి ఇందూరు గడ్డ ఫీ రీయింబర్స్మెంట్ యొక్క పునాదులు వేసిన అడ్డా ఇది. కాబట్టి ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ బేరీ మోగించడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రణ బేరీ మ్రోగుతుందన్న ఒక విశ్వాసం మీ అందరి మధ్యలో కల్పించి, తప్పకుండా ఈ పొట్టోడిని, ఆల్రెడీ పొట్టుకున్నాడు, ఎంతో ఉంచుతారు వాడిని,
వారిని ఉంచి మీ ఫీ రీఎంబర్స్మెంట్లు కట్టించి మీ అందరిని కూడా గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు బాధ్యత తీసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారేమో అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, ఈ పొట్టుడేమో దాన్ని ఆగమాగం చేస్తున్నాడు, అధోగతి చేస్తున్నాడు. కాబట్టి రేవంత్, నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు 10 ఏళ్ళు కాదు, నువ్వు ఎలక్షన్లు పెడితే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేవు. ఆ అకలు ఉండాలా రాహుల్ గాంధీకి, ఆ ప్రియాంక గాంధీకి, నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ నుంచి మీడియా ద్వారా నేను గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్. రేవంత్ కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ అని రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో చెప్పిన, ఇది నిరూపించుకుంటుండు రేవంత్. ఇవాళ మొత్తం అప్పుల పాలు చేసిపోయాడు వీడు, మొత్తం తెలంగాణని అగాధం చేస్తున్నాడు, పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారం చేస్తున్నాడు. కేవలం కమిషన్ల కోసం మా రేవంత్ భాయ్ అన్న, మన రాకేష్ భాయ్ అన్నట్టు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, ఇంకోటి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ మింగుతున్నారు. రేవంత్ కేవలం కమిషన్ల కోసం నడిపిస్తా ఉన్నాడు. వీళ్ళు ఏందండి, మహిళలకి పెన్షన్ ఇచ్చిండా, యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చిండా? అయ్యే కుటుంబాలు అడుగుతాయి, సేమ్ కుటుంబాలు అడుగుతాయి ఫీ రీఎంబర్స్మెంట్లు. మొత్తం మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు పేదలను నడ్డి విరగొడుతున్నాడు. భవిష్యత్తు అంధకారంలోకి దోస్తున్నాడు రేవంత్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించే పునాది ఇవాళ నిజామాబాద్ గడ్డ మీద పడ్డదని చెప్తూ మీ అందరికి సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి చేసిండు. రేవంత్ కూడా దొరికిందే మోక 1000 కోట్లు దోసుకుందామని మొత్తం అందరి వెల్ఫేర్ స్కీమ్స్ అంధకారంలోకి పోకుండా ఉజ్వల భవిష్యత్తు చేయగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ గారి నాయకత్వంలో మళ్ళా అందరికీ, వేలాది మంది పిల్లలందరికీ నేను ఇంతకుముందు చెప్పినట్టు చెప్తున్నా, ఏబద్ధంగా అన్ని చేస్తాం, తెలంగాణలో తీసుకొస్తాం, మీ అందరి భవిష్యత్తు కాపాడుతాం. భారత్ మాతాకి. నేను జెన్జీని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే విపుల్ రావు కానీ, వంశీగౌడ్ కానీ, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి కానీ అందరూ కూడా వేదిక మీదకి భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇందూరు శంకారావం రేవంత్ రెడ్డి ఏదైతే 12,000 ఇప్పుడే ఇందూరు జిల్లా గ్రాడ్యుయేషన్ కాలేజీల యాజమాన్యం నుంచి వాళ్ళ అధ్యక్షులు ఫోన్ చేసిండ్రు. యునానిమస్గా రేవంత్కి 40% కమిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఫీ రీఎంబర్స్మెంట్లో రిలీజ్ చేయమని వాళ్ళందరూ ఇప్పుడే ఫోన్లో నాకు వాళ్ళ తరఫున మాట ఇయ్యమని రేవంత్కి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి చెప్పమని వాళ్ళు నన్ను విన్నవించుకున్నారు. మీకు తెలియజేస్తున్నా అండి. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय 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 हे భారత్ మాతాకి, భారత్ మాతాకి. రీఎంబర్స్మెంట్లు రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందో కార్యక్రమం చేపట్టి రేవంత్ ప్రభుత్వం కూల్చడానికి పునాది వేశారు. ఇవాళ ఎన్ని మోసాలు చేసిండు రేవంత్ రెడ్డి. 12,000 కోట్ల బకాయిలు ఉంటే ఈయనని ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండగా ఎంత ఉతికారేసిందో కేసీఆర్ని ఇదే విషయం మీద మనందరికీ
ఒకటే పెన్ స్ట్రోక్ తోటి ముఖ్యమంత్రి కాగానే ఒకటే పెన్ స్ట్రోక్ తోటి ఫీ రీఎంబర్స్మెంట్లు మొత్తం మాఫీ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, సో దాట్ ఇంకా ఎక్కువ మంది ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి, ఇంకా అదేందో వాళ్ళ 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అది హాస్టల్ ఫీజు కూడా ఇస్తాం, ట్యూషన్ ఫీజే కాదు, ఫీ రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు కోసం ఉంటుంది, అది కూడా ఇస్తాం. అమ్మాయిలు చదువుకున్న గ్రాడ్యుయేట్ లేని వాళ్ళకి స్కూటీలు ఇస్తాం, మంచి ర్యాంకులు వస్తే ల్యాప్టాప్లు ఇస్తాం. ఇవన్నీ కూడా మర్చిపోయి కూలీలు చేసుకుంటూ కూర్చొని ఇది ఆ మెస్సీని పిలిపించుకొని ఫుట్బాల్ ఆడినట్టు ఇవాళ తెలంగాణ విద్యార్థులందరితోటి వాళ్ళ భవిష్యత్తుతోటి తెలంగాణ, తద్వారా తెలంగాణ భావి భవిష్యత్తుతోటి అంధకారంలోకి నెట్టడానికి ఫుట్బాల్ ఆడుతున్నారు అందరి జీవితాలతో. రేవంత్కి ఒక్క నిమిషము ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. రాహుల్ గాంధీకి అక్కలు ఉంటే, రాహుల్ గాంధీకి అక్కలు అన్నది ఉంటే అది చాలా మంది 140 కోట్లలో 120 కోట్లకు డౌట్ ఉంటుందా లేదా, అక్కలు అన్నది ఉంటే ఈ పొట్టోని తక్షణమే బర్తరఫ్ చేయాలి. సిద్ధరామయ్యనే చేసిన అంత పెద్ద నాయకుడిని అంత పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచుతున్నాడు, ప్రభుత్వాన్ని నట్టేట ముంచుతున్నాడు, తెలంగాణ ప్రజల్ని అంధకారంలోకి దోస్తున్నాడు. ఇటువంటి మనిషిని మీరు ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే మీకు మీ పార్టీ అతపాతాల్లో కానికిపోతుంది, కొన్ని దశాబ్దాలు మళ్ళీ పైకి రాదు. రాహుల్ గాంధీ మేలుకో, నీకు అక్కలు ఉంటే ఈ పొట్టుని తక్షణమే బర్తరఫ్ చేయి. నువ్వు చేసిన వాగ్దానం అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీ చేసిన వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేయండి.